పాకిస్తాన్ సూపర్ లీగ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. మొన్నటికి మొన్న బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కుదిపేయగా ఇప్పుడు సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించడం హాట్ టాపిక్ గా మారింది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణపై ఇంకా స్పష్టత రాకపోగా సెక్యూరిటీ నిబంధనలు బ్రేక్ చేయడంపై వెంటనే చర్చలు తీసుకున్నారు. షాహీన్ షా అఫ్రిదీపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ఏకంగా 1 మిలియన్ జరిమానా విధించింది. లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న షాహీన్ షా అఫ్రిదీ మార్చి 28వ తేదీన 4 ఫ్రెండ్స్ ని హోటల్ రూమ్ లోకి తీసుకొచ్చాడు. అనుమతి లేని ఆ 4 వ్యక్తులను అక్కడి సెక్యూరిటీ తొలుత పంపించడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు సెక్యూరిటీ అధికారులు తొలుత వారిని లోపలికి పంపేందుకు నిరాకరించింది. దాంతో వాళ్ళు మాటలు లెక్క చేయకుండా నేరుగా హోటల్ గదిలోకి తీసుకువెళ్లారు. షాహీన్ షా అఫ్రిదీతో పాటు సికిందర్ రజా కూడా వాళ్ళని గదిలోకి తీసుకువెళ్లడంలో కీలకంగా మారాడని తెలుస్తోంది. ఆ 4 వ్యక్తులు హోటల్ గదిలోనే ఎక్కువసేపు గడిపినట్లుగా కూడా తెలుస్తోంది. దాంతో ఈ విషయం తెలుసుకున్న లాహోర్ ఖలందర్స్ యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు అతిక్రమించారనే కారణంతో షాహీన్ షా అఫ్రిదీకి జరిమానా విధించింది. అయితే ఈ ఘటనకు మూల కారణమైన సికందర్ రజా కూడా తన వివరణ ఇచ్చాడు. షాహీన్ షా ఎవరిని బలవంతం చేయలేదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు రావడంతో తన అభ్యర్థన మేరకు వారిని గదిలోకి తీసుకువెళ్లాడని చెప్పారు. ఆ సమయంలో ఇలాంటి రూల్స్ ఉన్నాయని తమకు పూర్తిగా తెలియదని, ఏదైనా తప్పుంటే అది తనదేనని చెప్పాడు. ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డు దీనిపై విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. లాహోర్ ఖలందర్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు రావడం క్రికెట్ బోర్డులో తీవ్ర చర్చకు దారితీసింది. ఫఖర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని, అదే సమయంలో షాహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్ కూడా పక్కపక్కనే ఉన్నట్లుగా కెమెరాకు చిక్కింది.